నియోజకవర్గంలో రోడ్లు ఎందుకంత దారుణంగా ఉన్నాయి? ఎక్కడ తేడా కొడుతోంది? ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి దళితులు అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలో నిజమెంత? పోచారం ప్రాజెక్టు ఆధునీకరణ సంగతులేంటి? శాసనసభ్యుడి గురించి ఎందుకోసం అంటే సైన్యం ప్రైవేట్ సైన్యం వారి ఇంటర్ ఉంటుంది కాబట్టి ఓలైనా వ్యతిరేకంగా మాట్లాడితే మిడుసులు బట్టి నూకేస్తారు. అందుకోసం ఎవరు చెప్పడానికి వీలుండదు, అంతా దూరంగా ఉంటారు. సమస్యలు ఉంటాయి కానీ సమస్యలు చెప్తానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు రోడ్లు ఎట్లా ఇస్తున్నారని అంటే సీసీ రోడ్లు వేసినా కానీ దాంట్లో క్వాలిటీ లేదు, ఉన్న స్థాయిలో కూడా వేయట్లేదు. ఇప్పుడు డాంబర్ రోడ్లు వేస్తున్నారు. మన కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే అద్దాలు లెక్క మెరుస్తున్నారు రోడ్లను. అసలు రోడ్లే లేని పరిస్థితి ఉన్నది. అడ్డమో దొడ్డమో ఉంటేనన్నా అది, కానీ అద్దాలు లెక్క మెరుస్తున్నాయి అంటున్నాడు. ఏమి లేని పరిస్థితిగా ఉంది. అట్లా ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, కొన్ని విలేజ్లలో అయితే అసలు నడవలేం. అది రోడ్ అంటారా లేకపోతే దాన్ని ఒక కుంట అంటారా, ఆ స్థాయిలు ఉన్నాయి. ఆ సమస్యలను మర్చిపోయిండు, పరిపాలనను మర్చిపోయిండు. కేవలం ఆయన పూర్తి స్థాయిలో తన వ్యక్తిగతానికే సెటిల్ అయిపోయాడు. ఇప్పటికైతే ఎక్కడ రోడ్లు పోసినాయి లేవు. ఇక్కడ సీసీ రోడ్లు చాలా తట్టనేమో, చిన్న చిన్న ఊళ్ళేమో సీసీ రోడ్లు అగాధంగా అయినాయి. ఇక్కడ ఎక్కడన్నా పోదామండి, ఇప్పుడు నేను దొరకపోతా. ఒక్క రోడ్డు పోసిన పాపన పోలేదు. చెప్పుడు ఇవి పంపిస్తాము, గెటలు కట్టిస్తాము, ఇది చేస్తాం అవి చేస్తామని హామీలు ఇచ్చారు తప్ప కానీ చేసి మాత్రం లేవు. గోపాల్పేట మండలికి అయితే రాలేరు సార్. నాగిరెడ్డిపేట మండలికి అయితే సమస్యలు అసలు ఆయన పట్టించుకోరు, చేయరు. మా సమస్యల గురించి అయితే ఏం చేయరు, లెక్క పట్టించుకోరు, చేయరు. అంతే. 3 ఏళ్ళ కాదు, ఆయన 30 సంవత్సరాలు వచ్చినా మాకు ఏం చేయడు ఆయన. అంతే, మాకు తెలిసింది అంతే. ఇక ఆయన గురించి ఇక మేము ఆయన మీద నమ్మకం. గత 3 పర్యాయాలు ఇక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఎంతసేపు కాంట్రాక్టుల మీద ఉన్న ఇంట్రెస్ట్, ప్రజల అభివృద్ధి మీద కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ ఎక్కడ కూడా ఆయన కనబడట్లేదు. ఇవాళ సుమారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 150 కోట్లు వర్కులు ఆయన్నే, మురుగునీటి కాలువ నుంచి పెద్ద పెద్ద రోడ్ల వరకు కూడా ఆయనే కాంట్రాక్ట్, బినామీల పేర్లతో కాంట్రాక్ట్ తీసుకొని ఒక కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు తప్పితే ఇవాళ ఎగ్జాంపుల్ గాంధార్లో ఇచ్చినటువంటి హామీ సెంట్రల్ లైటింగ్ కానీ సీసీ రోడ్లు వాళ్ళు అధికారులను అడిగితే ఏమంటారంటే మీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటికే నిధులు ఇచ్చాము కానీ ఇక్కడ కూడా పని ప్రోగ్రెస్ కావట్లేదు కాబట్టి మేము నిధులు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు అధికారులు చెప్తా ఉన్నారు. ఈయననేమో ఎంతసేపు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రోడ్లు కాంట్రాక్టులు తీసుకొని దాన్ని తప్పితే వేరే ఇది ఏమీ లేదు. ఇవాళ తాడవాయి మండలంలో ఎర్రపాడు గ్రామంలో దళితుల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 1 కోటి రూపాయలు కూడా నోచుకొని మేము దగ్గర 300 కోట్ల రూపాయలతోని మరి నియోజకవర్గంలో రోడ్లన్నీ బీటీ రిన్యూవల్స్ కానీ, కొత్త రోడ్లు, గ్రామాల కొత్త రోడ్లు కానీ, తండాలకు కొత్త రోడ్లు కానీ బ్రహ్మాండంగా 300 కోట్లతోని రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. ఆల్రెడీ సమ్మర్లో చేయాలని కాంట్రాక్టర్ కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ వేరే కాంట్రాక్టర్ తీసేసి వేరే కాంట్రాక్టర్ అప్పచెప్పి చేపిస్తూ ఉన్నాం. ఈ మెయిన్ రోడ్ కూడా, ప్రధానమైన రోడ్ కూడా బాగా అస్తవ్యస్తంగా కొంచెం డ్యామేజ్ ఉన్నది, అది చేస్తున్నాం. ఈ వర్షాలు తగ్గగానే కంప్లీట్గా ఉన్న రోడ్లు ఆల్మోస్ట్ ఆల్ బీటీ రిన్యూవల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో అయిపోయింది. ఈ మెయిన్ రోడే కొంచెం హెచ్ఎంబి రోడ్ మీద కొంచెం ఒక బిట్టు 3-4 కిలోమీటర్లు, ఈ కేకేవై రోడ్లో కూడా కొన్ని కిలోమీటర్లు అస్తవ్యస్తం ఉంది. అది కూడా కంప్లీట్గా ఈ 3-4 నెలల తర్వాత వర్షాకాలం అది అయిపోగానే కంప్లీట్ చేసి అది కూడా మొత్తం ప్రజలకు